ప్రభాస్ బోల్డ్ క్యారెక్టర్ వినడానికి విచిత్రంగా ఉంది కదా. బోల్డ్ అంటే ఎలా? రొమాంటిక్ గానా, రౌడీ గానా, లేక ఇంకేదైనా డిఫరెంట్ గా నటించబోతున్నాడా? మొత్తానికి ప్రభాస్ ప్రయోగం చేయబోతున్నాడు. ఇంతకీ ప్రభాస్ ని ఇలా చూపించబోతున్న దర్శకుడు ఎవరో తెలుసా? యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. గెలుపు ఓటములను పట్టించుకోకుండా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం నాగాశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీగా కల్కి సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. నిజంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఈ మూవీ రూపొందుతుంది. కాగా ప్రభాస్ లిస్ట్ లో ఇంకా 5 సినిమాలకు పైగా ఉన్నాయి. ఈ సినిమాల కోసం రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇంతవరకు ప్రభాస్ టచ్ చేయని సబ్జెక్ట్ కూడా ట్రై చేయబోతున్నాడట. ఈ క్రమంలో ప్రభాస్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ని డిఫరెంట్ పాత్రలో చూపించబోతున్నారట డైరెక్టర్స్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఏంటి ఆ సినిమా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? యంగ్ రెబల్ స్టార్ తన కెరియర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయబోతున్నాడు. పక్క క్లాస్ తో పాటు పూరమాస్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ ఆయన ఇంతవరకు పక్కా బోల్డ్ క్యారెక్టర్ ను ట్రై చేసింది లేదు. ప్రభాస్ కు సిగ్గిక్కువ అని, ఆడపిల్లలతో మాట్లాడడానికి ఆలోచిస్తాడని, రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఇబ్బందిగా చేస్తాడని టాక్. అయితే ప్రభాస్ ఏ సినిమాలో ఈ పాత్ర చేయబోతున్నాడు, అంత సాహసం చేసే దర్శకుడు ఎవరు అనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. అవును, ప్రభాస్ ను అందరూ అనుకున్నట్టుగానే అర్జున్ రెడ్డి యునానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ పాత్రలో చూపించబోతున్నాడట. సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ అంటే అర్జున్ రెడ్డి ఒక యునానిమల్ సినిమాలు గుర్తొస్తాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లో విజయ్ దేవరకొండను సరికొత్తగా చూపించిన సందీప్ రెడ్డి వంగ యునానిమల్ సినిమాలో రణ్వీర్ కపూర్ లో ఏకంగా బట్టలు లేకుండా న్యూడ్ గా బోల్డ్ గా చూపించారు. మరి ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడా అని అంతా ఆలోచనలో పడ్డారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని సరికొత్తగా ఆవిష్కరించడానికి ట్రై చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. సినిమా కథ కూడా మాస్ కు బోల్ట్ కు మిక్సింగ్ గా ఉంటుందని అంటున్నారు. అసలు ప్రభాస్ ఆ పాత్రకి సూట్ అవుతాడా? తనకు ఇబ్బంది లేకుండా ఉంటేనే ప్రభాస్ సినిమా చేస్తాడు. కంఫర్ట్ జోన్ ని దాటి బయటకి వెళ్ళాడు. సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడడు. కానీ ఇబ్బందికర పరిస్థితిని మాత్రం ఒప్పుకోడని ఇండస్ట్రీలో టాక్. మరి ప్రభాస్ ని సందీప్ రెడ్డి ఎలా చూపించబోతున్నారో వేచి చూడాల్సిందే. కల్కి రిలీజ్ తర్వాత స్పిరిట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. దీనితో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, అను రాఘవపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యే వరకు 4-5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నాడట ప్రభాస్. పక్కా ప్లాన్ తో ఉన్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ బోల్డ్ క్యారెక్టర్ వినడానికి విచిత్రంగా ఉంది కదా. బోల్డ్ అంటే ఎలా? రొమాంటిక్ గానా, రౌడీ గానా, లేక ఇంకేదైనా డిఫరెంట్ గా నటించబోతున్నాడా? మొత్తానికి ప్రభాస్ ప్రయోగం చేయబోతున్నాడు. ఇంతకీ ప్రభాస్ ని ఇలా చూపించబోతున్న దర్శకుడు ఎవరో తెలుసా? యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. గెలుపు ఓటములను పట్టించుకోకుండా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం నాగాశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీగా కల్కి సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. నిజంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఈ మూవీ రూపొందుతుంది. కాగా ప్రభాస్ లిస్ట్ లో ఇంకా 5 సినిమాలకు పైగా ఉన్నాయి. ఈ సినిమాల కోసం రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇంతవరకు ప్రభాస్ టచ్ చేయని సబ్జెక్ట్ కూడా ట్రై చేయబోతున్నాడట. ఈ క్రమంలో ప్రభాస్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ని డిఫరెంట్ పాత్రలో చూపించబోతున్నారట డైరెక్టర్స్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఏంటి ఆ సినిమా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? యంగ్ రెబల్ స్టార్ తన కెరియర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయబోతున్నాడు. పక్క క్లాస్ తో పాటు పూరమాస్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ ఆయన ఇంతవరకు పక్కా బోల్డ్ క్యారెక్టర్ ను ట్రై చేసింది లేదు. ప్రభాస్ కు సిగ్గిక్కువ అని, ఆడపిల్లలతో మాట్లాడడానికి ఆలోచిస్తాడని, రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఇబ్బందిగా చేస్తాడని టాక్. అయితే ప్రభాస్ ఏ సినిమాలో ఈ పాత్ర చేయబోతున్నాడు, అంత సాహసం చేసే దర్శకుడు ఎవరు అనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. అవును, ప్రభాస్ ను అందరూ అనుకున్నట్టుగానే అర్జున్ రెడ్డి యునానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ పాత్రలో చూపించబోతున్నాడట. సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ అంటే
అర్జున్ రెడ్డి ఒక యునానిమల్ సినిమాలు గుర్తొస్తాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లో విజయ్ దేవరకొండను సరికొత్తగా చూపించిన సందీప్ రెడ్డి వంగ యునానిమల్ సినిమాలో రణ్వీర్ కపూర్ లో ఏకంగా బట్టలు లేకుండా న్యూడ్ గా బోల్డ్ గా చూపించారు. మరి ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడా అని అంతా ఆలోచనలో పడ్డారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని సరికొత్తగా ఆవిష్కరించడానికి ట్రై చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. సినిమా కథ కూడా మాస్ కు బోల్ట్ కు మిక్సింగ్ గా ఉంటుందని అంటున్నారు. అసలు ప్రభాస్ ఆ పాత్రకి సూట్ అవుతాడా? తనకు ఇబ్బంది లేకుండా ఉంటేనే ప్రభాస్ సినిమా చేస్తాడు. కంఫర్ట్ జోన్ ని దాటి బయటకి వెళ్ళాడు. సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడడు. కానీ ఇబ్బందికర పరిస్థితిని మాత్రం ఒప్పుకోడని ఇండస్ట్రీలో టాక్. మరి ప్రభాస్ ని సందీప్ రెడ్డి ఎలా చూపించబోతున్నారో వేచి చూడాల్సిందే. కల్కి రిలీజ్ తర్వాత స్పిరిట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. దీనితో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, హను రాఘవపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యే వరకు 4-5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నాడట ప్రభాస్. పక్కా ప్లాన్ తో ఉన్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్.